కరెంటు బిల్లులు తగ్గుతాయా లేదా అనేది గ్యారంటీ లేదు కానీ ఇంకా పెరిగిన వాటికి సంబంధించి కానీ తగ్గించుకునే మార్గం అయితే చూపిస్తుంది ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇందులో పూర్తిగా నాకు తెలిసి అయితే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యే కంప్లీట్గా. ఎందుకంటే ఇది పిఎం సూర్యగర్ మిఫ్తీ బిజిలీ యోజన పథకం. ఈ పథకం కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాకపోతే ఇందులో బీసీలకి లేదంటే ఎస్సీలకి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే కాస్తంత డిస్కౌంట్ ఇస్తుంది. అది కూడా దీంతో పోల్చుకుంటే మొత్తం కలుపుకుంటే చాలా తక్కువ ధరకే ఇంటి మీద సోలార్ వేసుకుంటే కనుక వీళ్ళు చెప్తున్న దాదాపు 25 ఏళ్ల పాటు మీకు కరెంట్ బిల్ ఉండదు అనేది. అంటే అక్కడ మళ్ళీ ఇందులో మెగావాట్ల లెక్క ఉంటుంది. మన ఇంటి వాడకాన్ని బట్టి 2 మెగావాట్స్, 3 మెగావాట్స్, 4 మెగావాట్స్ ఇలాగా. వీళ్ళు చెప్పింది ఏంటంటే 200 నుంచి 240 యూనిట్ల వరకు వాడే వాళ్ళకి ఇంకా 25 ఏళ్ల పాటు ఇంకా ఫ్రీగా వచ్చేస్తుంది కరెంటు. రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఇందులో మళ్ళీ ఎక్స్ట్రా మనం ప్రొడ్యూస్ చేస్తే యూనిట్స్ దానివల్ల మళ్ళీ మనకి రిటర్న్ కూడా డబ్బులు వస్తాయి అనేది. ఇది కనుక ఇంకా పూర్తిగా అందరూ వేసేసుకుంటే, ఇంటిపైన సోలార్లు పెట్టేసుకుంటే ఇంకా కరెంటు బిల్లులు ఉండవు అనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొన్న 3 రోజుల పాటు అక్కడ కూడా మహానాడులో అదే ప్రచారం చేశారు. ఇప్పుడు దాని మీదే మళ్ళీ ప్రచారం చేస్తున్నారు. ఒక రకంగా మంచిదే పథకం. కాకపోతే ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకం మీద తమ ముద్ర వేసుకుంటున్నారా, లేదంటే డిస్కమ్మలకి ప్రభుత్వానికి విద్యుత్తు ద్వారా అయ్యే ఖర్చు భారాన్ని తగ్గించుకోవాలనుకుంటున్నారా? ఇది ఒక రకంగా మంచికే. కానీ ఇందులో రెండో కోణం ఏంటి, ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా పథకం అయితే మంచిదే. కాకపోతే వీళ్ళు పెట్టుకున్న లక్ష్యం ముందు 20 లక్షల వినియోగదారులకి ఈ పథకాన్ని అమలు చేయాలి అనేది. ఇది ఎంతవరకు సాధ్యం అవుతుంది? సామాన్యులందరూ కూడా ఈ పథకంలో భాగస్వాములు అవ్వగలుగుతారా? ఫస్ట్ వాస్తవంగా ఎక్కువ ప్రచారం చేయడానికి కారణం కూడా ఆసక్తి చూపించకపోవడం పబ్లిక్. అవునవును, అది కరెక్ట్. దానివల్లనే పాపం ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. చేయాల్సిన అవసరం కూడా వల్ల ఆసక్తి చూపించట్లేదు. కాదు ఇన్వెస్ట్మెంట్ వీళ్ళు అంటున్నట్టు కేంద్రం ఇది ఇస్తున్నది 70,000 80,000 దాకా సబ్సిడీ వస్తుంది. 60,000 నుంచి 80,000 దాకా ఏమో కేంద్రం ఇచ్చేది. కానీ ఇన్వెస్ట్మెంట్ ఖర్చు వచ్చేటప్పుడు 2.5-3 లక్షల దాకా అవుతుంది. ఇదేం తక్కువ ఏం కాదు. ఇది కనీసం 2 లక్షలకి తక్కువ అవ్వదు. ఏది వీళ్ళు అంటున్న 300 యూనిట్ల రేంజ్లో అయితే 2-2.5 లక్షల దాకా అవుతుంది. ఇంకా పైంది అయితే కనుక 3-3.5 దాకా అవుతుంది. విత్ ఆ మెయింటెనెన్స్, ఆ కర్రలు గిర్రలు ఇవన్నీ తీసుకురావాలి, ఇనప రివిట్మెంట్స్ ఇవన్నీ కూడా. ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఉన్నటువంటి పబ్లిక్కి సంబంధించినటువంటి వాస్తవ పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 పోర్షన్లు ఇల్లు ఉందనుకోండి, ఇంటి యజమాని వరకు తీసుకోవాలా, ఇంట్లో ఉన్న వాళ్ళందరికి ఇవ్వాలా? ఇది అంటే ఎవరికి వాళ్ళకి సపరేట్ మీటర్ ఉంటుంది, కరెంట్ మీటర్. ఎవరికి వాళ్ళకి సపరేట్ మీటర్ ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంటి పైన పెట్టించుకున్నాడు అనుకోండి, ఇంటి ఓనర్ వరకే వర్కౌట్ అవుతుంది. సపరేట్ మీటర్ ఉన్నప్పుడు అది సపరేట్ కరెక్టే కదా, ఒక మీటర్కే వర్తిస్తుంది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక మీరు అన్నట్టు 2-3 పోర్షన్లు ఉంటాయి సార్. 2 పోర్షన్లు ఆ ఇంటి యజమాని పేరు లేదంటే ఆయన భార్య పేరు మీద 1 మీటర్ ఇలా పెట్టుకుంటారు వాళ్ళు. అప్పుడు ఇంట్లో వాళ్ళ పేరు మీద ఉన్నాయి కాబట్టి అన్ని తీసుకోవడం కుదరదా? రాదా? కుదరదు. అప్పుడు అన్ని పెట్టుకోవాలి మీరు. మనకి ఇక్కడ ఇళ్ళు సాధారణంగా 4 రకాలు ఉంటాయి. ఒకటి బాగా రిచ్, వాళ్ళు పెట్టుకోవచ్చు. వాళ్ళు అసలు ఈ సబ్సిడీ మీద వాళ్ళు ఈ సబ్సిడీ మీద డిపెండ్ కూడా కాదు. అవును, వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి వర్తించదు కూడా. ఇది ఓ రకంగా చెప్పాలంటే వాళ్ళకి తీసుకోరు. అది హై రిచ్ ఫ్యామిలీస్. వాళ్ళు ఎందుకు వాళ్ళు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ఆగే వాళ్ళు ఉన్నారు. ఆగే వాళ్ళు ఎందుకు ఆగుతారంటే ఇప్పుడు ఇది పెట్టినప్పుడు ఆ పై ఫ్లోర్ లో పెట్టేస్తాం, అది క్లోజ్ అయిపోతుంది. ఇక ఆ ఫ్లోర్ దేనికి వాడడానికి పనికిరాదు. వీళ్ళు సాధారణంగా ఏం చేస్తారు, పై ఫ్లోర్ లో కాస్త ఎంటర్టైన్మెంట్, గానా బజానా, మందు కూర్చోవడం ఇట్లాంటివి చేస్తుంటారు. లేదంటే భవిష్యత్తులో శుభకార్యాలు చేసుకోవడానికి అది పెట్టుకునేటప్పుడు. అందుకని వాళ్ళు దానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు తక్కువ. కానీ జాగ్రత్తగా చుట్టూతా ఒక దీనిలాగా పెట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అది వాళ్ళకి. ఇంకోటి, వాళ్ళకి కరెంటు బిల్లుల గురించి పెద్ద సీరియస్ గా తీసుకోరు వాళ్ళు. ఇది ఒక రొటీన్ అనే ఫీలింగ్ లో ఉంటుంటారు. ఏదో రూపాయి మిగుల్చుకుందాం అనేటటువంటిది ఉండదు. ఎగువ మధ్య తరగతి సొంత ఇళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఇది పెట్టుకుంటారు. వాళ్ళకి ఇది వర్తిస్తుందా లేదా పిఎం సూర్య గారు నాకు ఐడియా లేదు. వాళ్ళకి ఆర్థిక పరంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి వర్తిస్తుందో లేదో నాకు తెలియదు. ఇకపోతే ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు ఇది పెట్టుకోవాలంటే దీనికి అయ్యేవి ఏమి ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, 2 లక్షలు 3 లక్షల దాకా.
అంత పెట్టుకునే స్తోమత ఉందా లేదా వాళ్ళకి, అప్పు చేయాలి. అవును. కాబట్టి అలాంటి వాళ్ళే ఇప్పుడు దీనికి ఇంపార్టెన్స్. అవును. లేబరు, మిడిల్ క్లాస్, అబో మిడిల్ క్లాస్, వీళ్ళల్లో ఎంతమందికి ఇల్లు ఉంటాయి? లేబర్కి ఇల్లు ఉంటుంది, కానీ దాని మీద ఈ 70-80 వేలు పోను మిగతా అది పెట్టించుకోవాలంటే ఆ ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి వాళ్ళు, అవును. ఆ ఇన్వెస్ట్మెంట్ చేయగలగాలి. రెండవది, ఇది ఒక భయంకరమైన ప్రాసెస్. దీంట్లో ఎట్లా ఉంటుందంటే, మీరు ఈ సోలార్ కావాలని అడిగారు, ఇప్పుడు మనం కరెంట్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయేసి నాకు ఇంటికి కరెంట్ కనెక్షన్ కావాలి అంటే అక్కడ ఏదో వినియోగదారుల సేవా కేంద్రం అని ఉంటుంది, అందులో మనం అప్లికేషన్ ఇచ్చేసేస్తే వాళ్ళు వచ్చేసేసి కరెంట్ బిల్ మీటర్ పెట్టేస్తారు. సోలార్కి అట్లా ఉండదు. ఇప్పుడు ఏమైనా చేస్తారేమో తెలియదు. ఇదివరకు నేను అబ్జర్వ్ చేసింది అయితే సోలార్కి మనం ఆడకి పోతే మనతో వర్కౌట్ అవ్వదు. సోలార్ ప్యానల్స్ పెట్టే కంపెనీ వాడితో మనం టైఅప్ అయితే వాడు వచ్చి పెట్టి వాడు తిరుగుతాడు కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గర, వాళ్ళని అనేక సార్లు తిప్పించుకుంటారు, మళ్ళీ లంచాలు తింటారు, ఆ తర్వాత కానీ కరెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. అది ఇప్పుడు ఉండకపోవచ్చు పిఎం సూర్య గారి వరకు, కానీ ఎక్కువగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిస్కరేజ్ చేస్తున్నారు. ఇది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ప్రెజర్ చేస్తుంది కాబట్టి ఏమైనా చేస్తారేమో తెలియదు. ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నారంటే ఈ సోలార్ ప్యానల్ సిస్టమ్ అంతా కూడా కరెంట్ డిపార్ట్మెంట్తో సంబంధం లే, ప్రైవేట్ కంపెనీ వాడే చేస్తాడు, వీళ్ళు ఓన్లీ మీటర్ వరకే. దాంతో క్రమంగా వీళ్ళ ఉద్యోగాలు కోల్పోతారు, చాలా వరకు పనులు తగ్గిపోతాయి వీళ్ళకి. పనులు తగ్గిందని సంతోషిద్దామంటే తర్వాత ఉద్యోగాలకి ఎసరు వస్తుందిగా. కాబట్టి ఉద్యోగ సంఘాలు దీన్ని డిస్కరేజ్ చేస్తున్నాయి చాలా ఏళ్ల నుంచి. వాస్తవంగా సోలార్ సిస్టమ్ ఎప్పుడో 15-20 ఏళ్ల నుంచినే బిగిన్ అయింది సోలార్ కరెంట్ అన్నటువంటిది, కానీ డిస్కరేజ్ చేస్తూ వచ్చారు. నేను 13 ఏళ్ల క్రితమో 14 ఏళ్ల క్రితం హౌస్ తీసుకుంది 2012-13 టైంలో హౌసింగ్ లోన్ కింద. అప్పుడు నేను కరెంట్ డిపార్ట్మెంట్ని అప్పటికి వాస్తవంగా ఇంటికల్లా అతను కనెక్షన్ తీసేసుకుని ఉంటే పేరు మార్చుకోవడం నాకు అప్పుడు నేను అడిగా డిపార్ట్మెంట్ని, డబ్బులు కడతాను నేను, ఇట్లాగా నాకు సోలార్ది కావాలి అని చెప్పి. అప్పటికే ఉంది స్కీమ్ ఇట్లాంటిది, ఇది 2012-13 టైంలోనే ఉంది స్కీమ్ సోలార్కి సంబంధించింది. అట్లా సో దాన్ని నాకు కావాలంటే అట్లయితే మీరు ఈ అప్లికేషన్ పెట్టద్దు, ఒక 5-6 నెలలు పడుతుంది, వాళ్ళు మాకు ఓకే చేసినప్పుడు మేము ఆలోచిస్తామని చెప్పారు. అదేంటంటే అది అంతే అన్నారు. అప్పుడు అందులో ఉన్న ఒక ఉద్యోగ సంఘ నాయకుడు తెలిసిన అతను అడిగితే, ఇది మా వాళ్ళు డిస్కరేజ్ చేస్తుంటారులేండి, ఇది విషయం, కావాలంటే మీకు చేపిద్దాం అన్నారు. వద్దులేండి బాబు, 5-6 నెలలు అంటే లేదు, మేము ఒక గంట, ఒక నెల 2 నెలల్లో మేము చేస్తుంటే తర్వాత మళ్ళీ రేపు పొద్దు రిపేర్ వస్తే ఎవడు చూస్తాడన్న నవ్వేశారు. ఎందుకు వచ్చిన గొడవలే మనకని వదిలేశాను నేను 2012-13లో. ఇది అంటే అప్పటి నుంచినే డిస్కరేజ్మెంట్ ఉంది, ఇప్పుడు ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి మంచిదే. వాస్తవంగా నన్ను అడిగితే 20 లక్షలు కాదు 1 కోటి మందికి ఇవ్వండి, చాలా మంచి ఆలోచన. దీనివలన మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో కరెంటు నాకు తెలిసి మాకు నెలకి 200-150 రూపాయలు, ఇది మా 10th క్లాస్ దాకా కూడా. ఆ తర్వాత రోజుల్లో కూడా 400-500 అంటే ఎక్కువ. ఇప్పుడు 2000, 3000, 4000, 5000, దాంట్లో చూస్తే 1500, 2000 అదేదో ఛార్జ్ అంటారు. అదేందో అర్థం కాదు, ఆ పేర్లు విచిత్రమైన పేర్లు చెప్తారు. మన ఒరిజినల్ కరెంటు వాడుకున్నదేమో పైన ఉంటుంది, అది 3000 ఉందనుకోండి, ఫైనల్ బిల్ వచ్చాడు 4000-5000 వచ్చేది. దాని కింద ఏందో రాసేసి ఉంటాయి, ఆ ఏడాది అంటారు, లేకపోతే అదేదో స్పెషల్ ఛార్జెస్ అంటారు, ఏంటో ఆ పదాలు కూడా అర్థం కావు, బాధపడేస్తున్నారు. ఇలాంటి దశలో ఇంకా రాబోయే రోజులు ఇంకా బాధలు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనము అవసరం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ పెడుతున్నాడండి పవర్ది, వాడితో ప్రభుత్వం అగ్రిమెంట్ చేసుకుంటుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, పెద్ద దోపిడీ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏం జరుగుతుందో. ఇప్పుడు మనకి 100 కంపెనీల నుంచి 1,00,000 యూనిట్లు కావాల్సిన అవసరం ఉందనుకుందాం. 100 కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తున్నాయి, గుడ్, సరిపోతుంది మనకి, ఎనఫ్. ఇప్పుడు 200 కంపెనీలు పిలిచాం మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి వచ్చారనేసి, వాళ్ళందరితో ప్రభుత్వం సంతకం పెడుతుంది, ఒప్పందం. ఆ ఒప్పందం ఏంటో తెలుసా మీకు? ఆ కరెంటు నువ్వు ఎంతకైతే అగ్రిమెంట్ చేసుకున్నావో అది నీకు కావాలంటే వాడుకో,
ఉమ్, అవసరం లేకపోయినా నువ్వు వాడుకున్నట్టే లెక్క. ఉమ్, వాడు ప్రొడ్యూస్ చేయడు, కానీ ఆ డబ్బులు కట్టాలి. ఉమ్, అంటే 100 కంపెనీలకు గాను 200 కంపెనీలు వచ్చినాయి. ఉమ్, 1,00,000 యూనిట్లకు గాను 2 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయడానికి రెడీ. ఉమ్, కానీ 2 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయట్లా, అవసరం లేదు కాబట్టి. ఉమ్, 1,00,000 వాడుతున్నాం, ఉమ్, కానీ బిల్లు మాత్రం 2 లక్షలకి కట్టించాలి అక్కడ. ఉమ్, సదర్ కంపెనీలు బాగుపడతాయి. ఉమ్, దాని వలన ఏమైపోతుంది, ఇప్పుడు అంత భారం మన్నెత్తినే వేస్తున్నారు. ఉమ్, ఇది అతిపెద్ద దోపిడీ. అవును అవును వాస్తవంగా ఇప్పుడు నేషనల్ గ్రిడ్ కనెక్ట్ చేసినప్పుడు నువ్వు కంటిన్యూగా ప్రొడ్యూస్ చేసి పక్క రాష్ట్రాలకు అమ్ముకోవచ్చు కదా. అవును. ఉమ్, జరగట్లేదు. చాలా పెద్ద జిమ్మిక్ అది, ఉమ్, చాలా పెద్ద డీప్ ఇష్యూ ఇది. ఇన్వెస్టిగేట్ చేస్తే ఉమ్, ఎందుకు విదేశీ కంపెనీలు ఎగబడి చెప్పి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి వస్తున్నాయి? ఇది లాంగ్ స్టాండింగ్ లో అవసరం మనకి. ఎందుకు? ఉమ్, పెద్ద పెద్ద పరిశ్రమలు ఇప్పటికే 24 గంటలు ఇస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో పరిశ్రమలు ఇవన్నీ ఎక్కువ వస్తుంటే అప్పటికప్పుడు కరెంట్ ప్రొడ్యూస్ చేయలేం కాబట్టి దానికోసం వీటిని ప్రోత్సహిస్తున్నాం. కానీ దాని భారం ఇప్పుడు మనం భరిస్తున్నాం, భవిష్యత్ అవసరాల భారాన్ని. కాబట్టి ఈ ఇంపాక్ట్ ఏమవుద్దంటే రోజు పోయే కొద్దీ మన నెత్తిన బిల్లు పెరుగుతూనే ఉంటది. అవును. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మనకు తెలియకుండానే 10-12 రూపాయలు పడుతుంది యూనిట్, ఉమ్, మనకి తెలియకుండానే. అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే టోటల్ గా మనం వాడిన దానికి దీనికి చూసుకుంటే బట్టి. అవును అవును. లేబర్ కి ఏదో ఒక బల్బు ఒక ఫ్యాను అది వేసుకునే వాళ్ళకి వరకే బెనిఫిట్ అండి కరెంట్. అదే కదా. అవును. వాళ్ళ వరకు 300, 200, 400 ఈ రేంజ్ ఉంటుంది. మధ్య తరగతి దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు దోపిడీకి గురయ్యేవాళ్ళే కరెంట్లో. అవును అవును. ఇంకా రాబోయే రోజుల్లో పెరిగేదే కానీ తగ్గేది కాదు ఈ దోపిడీ. ఉమ్, ఉమ్, ఇప్పుడు ఇదివరకు ఈ ట్రాన్స్ఫార్మర్లు బిగించడము, లేకపోతే ఈ కరెంటు పోల్స్ వేయటం, ఇవన్నీ కూడా కాస్త తక్కువ కాస్ట్కి జరిగేది. ఉమ్, ఇప్పుడు ఏమైపోయిందంటే మాన్యువల్ రిసోర్సెస్ దొరక్క ఉమ్, మిషనరీ మీద ఆధారపడుతున్నారు. ఉమ్, ఈ మాన్యువల్ రిసోర్సెస్తో ఒక ట్రాన్స్ఫార్మర్ వేయడానికి ఒక 1000 రూపాయలు 1500 తీసుకునేవాళ్ళు కాంట్రాక్ట్. ఉమ్, ఇప్పుడు ఇది 5000, 7000 అడుగుతున్నారు వాళ్ళు, 10,000 కూడా అడుగుతున్నారు. అంటే దాన్ని ఏమంటారు, ప్రొక్లైనర్ లాంటివి ఉంటాయి కదా మన, దాంతో తీస్తారు ఇవి ట్రాన్స్ఫార్మర్. ఉమ్, అవును. కరెంట్ ఆఫీస్ దగ్గరది క్రేన్లు. క్రేన్లతో వాడుతున్నారు. క్రేన్లతో వాడి తీసుకొచ్చి ఇక్కడ కూడా క్రేన్లతోనే బిగిస్తున్నారు. అవును, మనుషులు చేసేది కాదు అది, మనుషుల చేసేది. వల్ల అవ్వదు. దీనివల్ల ఏమైపోయింది, కాస్ట్ పెరిగిపోయింది విపరీతంగా. ఉమ్, అదంతా మళ్ళీ మన మీద వేసేది. ఉమ్, ఇవన్నిటి ఇంపాక్ట్ కూడా రాబోయే రోజుల్లో 20-30 రూపాయలైనా ఆశ్చర్యపోనక్కర్లా. ఉమ్, వీళ్ళు సొల్లి కబుర్లు ఏం చెప్తారంటే జగన్ అని చంద్రబాబు, చంద్రబాబు అని జగన్, ఇట్ట చెప్పు తిరుగుతారు. అవును అవును. చచ్చేది మనం. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ సూర్య గారు కింద అయితే కొంత సబ్సిడీ మిగులుతుంది. ₹1,00,000 రూపాయలన్నా, 70-80 వేలన్నా తగ్గుతుంది. అవును అవును. లేదు ఎంత అవసరమైతే ఏ బ్యాంకు లోనో తీసుకునైనా, పర్సనల్ లోనైనా తీసుకునైనా సరే ఇది పెట్టుకోవడం ఉత్తమం నన్ను అడిగితే. అంటే 2 కిలోవాట్లు 3 కిలోవాట్ల వరకు ఇందులో ఇస్తారు సార్. అంతకు మించి అయితే ఈ పథకంలో రాదు, మనం సొంతంగా వేయించుకోవాలి. దాంతో ఏం లేదండి, 300 యూనిట్లు అంతకు మించి రాదు. అంటే 200 నుంచి 240 యూనిట్ల వరకు వాడే వాళ్ళకి ఫ్రీ అవుతుంది అది ఇది అనేది. అంతే, అది కరెక్ట్. అది వాడే వాళ్ళు ఎంతమంది అని కదా నేను అదే అంటున్నాను. ఇప్పుడు 200 యూనిట్లు అనేది చాలా ఇదైపోయింది కదా. ఇప్పుడు ఇవాళ మనము మధ్య తరగతిలో బాగా మార్పు వచ్చేసింది, లేబర్ లో కూడా మార్పు వచ్చింది. లేబర్ లో కూడా ఇవాళ రోజున ఫ్రిడ్జ్ వాడుతున్నారు, అవును, కలర్ టీవీ వాడుతున్నారు, మస్ట్ గా ఏసీలు కూడా ఉంటున్నాయి, ఏసీలు కూడా వాడుతున్నారు. మరి ఇవన్నీ వాడేటప్పుడు 240 అనేది చాలా నార్మల్ ఇవాళ. నార్మల్. అవును. అది వాడేవాళ్ళు నాకు తెలిసి 10% ఉంటారేమో 240 యూనిట్ల లోపు అనేది. 10 నుంచి 30% ఉండొచ్చు. అంటే కొన్ని స్లాబుల్లో ఇందులో చాలా వరకు 200 యూనిట్ల లోపు ఫ్రీ విద్యుత్ కూడా ఈ ప్రభుత్వం ఇస్తుంది కొంతమందికి. ఇప్పుడు ఎస్సీలో కొంతమంది. ఇందులో ఒక పెద్ద మోసం ఉందండి ఈ సోలార్ దాంట్లో. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నిన్న దాంట్లో కూడా వాళ్ళు ఈనాడు రాసిన దాంట్లో కూడా అవును మీరు వాడకం పోను టారిఫ్ అంటున్నాడు, కానీ పచ్చి అబద్ధం. బిల్లు ఎట్లా వస్తుందో తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా దగ్గర ఒక 400-500 యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది నా సోలార్ దాంట్లో. ఇది కనబడుతుంది అక్కడ లిస్ట్ లో. అయితే ప్రొడ్యూస్ చేసామనేది కనబడుతుంది, మనం ఎంత వాడామో కూడా కనబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి లెక్క ప్రకారం? నేను 450 యూనిట్లు వాడాను, నా దగ్గర ప్రొడ్యూస్ అయింది, నేను వాడింది 500 యూనిట్లు. అప్పుడు మిగతా 50 యూనిట్లకి ఏం చేయాలి? బిల్లు రావాలి. ఈ బిల్లు 50 యూనిట్లకే రావాలి. ఎలా రావాలి? స్లాబు
మొదటి స్లాబ్ రావాలి, రూపాయిన్నర ₹2 ఉంటది కదా యూనిట్, ఆ స్లాబ్ రావాలి. అప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు నాకు, ఒక 200-300తోనూ పోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, జనరల్ స్లాబ్ ఏది 100 యూనిట్ వరకు ఎంత, 100 నుంచి 200 ఎంత, 200 నుంచి 300 ఎంత, 500 పైన అయితే ఎంత అంటారు కదా చూడండి, ఆ స్లాబ్ కిందనే వేస్తారు ఈ చివరి 50 యూనిట్లకు కూడా. అప్పుడు ₹10 పడుతుంది నాకు, ఏం తక్కువట్లా కరెంటు. ఇది మరి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వానికి చెప్పలేదు, ప్రభుత్వానికి అసలు అవగాహన లేదో నాకు తెలియదు. సోలార్ బిల్స్ నేను చాలా చూసా, ఇది ప్రతి నెల ఇదే తలనొప్పి. ఇంకేముంది వెసులుబాటు, మరి అదే కదా అనేది. ఇంకేముంది, ఇంకా మనకి ఫ్రీ ఏముంది ఇప్పుడు, 25 ఏళ్ళు ఫ్రీ, మీకు బిల్లు రాదు అంతే అంటున్నారు. ఇంకెలా పెట్టుకుంటే అంటే అదే కరెక్ట్ గా అదే వాడుకోవాలి, ఎంత ప్రొడ్యూస్ అవుతుందో ఎలా వాడుకుంటారు అదే కదా ఎలా అవుతుంది అంటే. కానీ తక్కువ రేటుకి వచ్చేస్తుంది సార్, వీళ్ళు చెప్తుంది 2 కిలోవాట్, వీళ్ళు ఎగ్జాంపుల్ చెప్తుంది 1,10,000 అవుతుంది, అందులో 60,000 ఏమో వాళ్ళు రాయితీ ఇస్తారు, బీసీలు అయితే 20,000 వీళ్ళు రాయితీ ఇస్తారు. ఇంకా అలా చూసుకుంటే ఒక 30,000 కదా చేతికి పడేది, అది కూడా మళ్ళీ రుణం ఇస్తారట. మంచిదే, అట్లా ఇస్తే తీసుకోవచ్చు. అప్పుడు 30,000కి వచ్చేస్తుందా అప్పుడు నిజంగా 2 కిలోవాట్ తీసేసుకోవచ్చు, అట్లా ఇస్తే తీసుకో. కాకపోతే నేను అనేది అదే, ఇప్పుడు 5 మెగావాట్లకు సంబంధించిన దాంట్లో 400-450 వస్తుందండి. అదే 5 ప్యానెల్స్ ఉన్నటువంటి దాంట్లో వీళ్ళు చెప్పేటటువంటి వాటిట్లలో అంత ప్రొడ్యూస్ అవ్వదు అంటారు ముందు. మనకు కనుక కారో బండో కొనుక్కునేటప్పుడు 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్లు అంటారు బండి కొన్నప్పుడు, మనకి తర్వాత వచ్చేటప్పటికి 60-70 మైలేజ్ వస్తుంది, ఏడాది తిరిగేటప్పటికి 30-40 మైలేజ్కి వచ్చేస్తుంది. ఆ తరహాలోనే ఉంటది ఇది కూడా. ఇది అనుభవం చూసినటువంటి వాళ్ళని ఎవరినైనా అడిగినే చెప్తారు. కాకపోతే ఒక పరంగా బెటరు ఈ బిల్లుల్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నెలకి 2-3 వేల రూపాయలు బిల్లు అయ్యే వాళ్ళకి ఒక 400-500తో మిగలద్ది ఖర్చు అవుతుంది అనుకునేందుకు ప్రిపేర్ అయితే బెటర్ అనమాట. సార్ ఇదంతా ఒక ఎత్తు అయితే సోలార్ సంబంధించి ఓకే, వేయించుకుంటే అద్భుతం, వేయించుకునే వాళ్ళు వేయించుకుంటారు, లేదంటే లేదు. ప్రభుత్వం ఇక బిల్లులు పెంచే విషయంలో, లేదంటే బిల్లులు తగ్గించే విషయంలో ఇక చేతులు ఎత్తేసినట్టేనా, మీకు బిల్లు తగ్గాలంటే సోలార్ వేయించుకోండి, లేదంటే లేదు, ఇంక మా వల్ల కాదు, ఇంక ఇది చెప్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచబోము, తగ్గిస్తాము, దానికి ఇదే బెటర్ అనమాట. అంతే అంతే, ఇంకా ఇది ఒక సొల్యూషన్ అంతే 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 తప్ప ప్రభుత్వం మేము భరించి మీకు తగ్గిస్తాం ఇదే ఉండదు. ఇంకా అది ఇప్పుడు పేదలకి ధనవంతులు చేయడం అంటే, నేను చేస్తాను మిమ్మల్ని అందరినీ కోటీశ్వరులు అని చెప్పి P4 పథకం అబ్బా అని చెప్పాలా, అట్లాగే ఉంటుంది ఇది కూడా. అంటే దానికన్నా పోనీ ఏదో మార్గదర్శనం ఏదో ఎవరినో వెతుకుతున్నారు, కానీ ఇది చూస్తే ఇప్పుడు వీళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళు అందరూ ఉండరు కదా, ఇది కూడా అంతే కదా, ఇదో మార్గదర్శి అంతే, ఇదొక వెసులుబాటు. దీనివల్ల డిస్కమ్ల మీద భారం తగ్గుతుంది సార్ భవిష్యత్తులో, ప్రభుత్వానికి కూడా మిగులుతుందా భారీగా? డిస్కమ్లు ఫస్ట్ చేయాల్సిన పని ఈ అనవసరపు బాధులను వదిలేయటం. రెండోది, అప్పట్లో మోడీ సర్కార్ పెట్టినట్టు ఏడాది తర్వాతన కొత్త దోపిడీ ఉండకూడదు. అంటే నువ్వు ఏ నెలకు ఆ నెల గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే పెట్టు, లేకపోతే ఆపేయి పవర్ సప్లై. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఉందండి రైతుకి, లేదా రకరకాల విద్యుత్తులు చెప్తున్నారు, ఏయో మహిళలకి ఏదో బార్బర్ షాప్ లో ఫ్రీ ఇస్తాం, లేకపోతే ఇంకోటి ఇస్తాం, ఆ డబ్బులు కట్టమను ఏ నెలకా నెల. ఇప్పుడు మనం కరెంటు బిల్లు కట్టకపోతే ఊరుకుంటారు, వచ్చే నెలలో నెల దాకా ఆగుతారు అసలు. 20వ రోజు నుంచి మీకు ఫోన్ వచ్చేస్తుంది, నెల అయ్యేటప్పటికి వెంటపడి మీ చేత కట్టించుకుంటారు కదా. మరి అట్లాగా వీళ్ళ గవర్నమెంట్ దగ్గర ఎందుకు తీసుకోరు అట్లాగా? ఆ తీసుకోనంత వరకు దోపిడీ నడుస్తూనే ఉంటుంది. అంటే బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పాదన మీద మనం ఆధారపడే పరిస్థితి తగ్గుతుందా భవిష్యత్తు? చాలా తగ్గింది, ఇప్పటికే తగ్గింది, ఇంకా తగ్గుతుంది. కాకపోతే టైం పడుతుంది. ఇప్పటికి దాదాపుగా ఒక 20-30% తగ్గింది. రాబోయే రోజుల్లో ఇంకా ఇప్పుడు విండ్ పవర్, సోలార్ పవర్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇవన్నీ వస్తే తగ్గుతుంది, బాగా తగ్గుతాయి. అంటే ఆ ప్రాజెక్టులు కూడా అప్పుడు ఏదో కడపలేదో అన్నారు కదా, కడుతున్నారు, అన్ని కడుతున్నారు, నడుస్తున్నాయి. అలాంటి వస్తే రాబోయే 5-10 ఏళ్లలో. కానీ ఏదైనా వీళ్ళు అట్లా కాదు కదా, 20 ఏళ్లకు మనల్ని బందీలు చేసేస్తున్నారు కదా. ఇప్పుడు ఆడికి ఎవడికో పక్కన ₹2.5 ఎత్తంటే లేదు, ₹4.50 ఇంకోటి దగ్గర కొంటే ఆ తర్వాత దగ్గర 5.5 కొంటావు నువ్వు, అది దోపిడీనే కదా. 20 ఏళ్ళకి రాసేసాక మధ్యలో క్యాన్సిల్ చేసుకోవడానికి వీలేదు. ముందు జగన్ క్యాన్సిల్ చేస్తే ఒప్పుకోలేదు కదా, కోర్టు డబ్బులు ఇవ్వని చెప్పినాయి కదా. అట్లాగే ఉండదు, అప్పుడు కరెంట్ వాడకపోయినా డబ్బులు కట్టాల్సి వస్తాయి. 20-25 ఏళ్ళకి మనల్ని ఊరేసేస్తున్నారు, అక్కడ తాకట్టు పెట్టేస్తున్నారు మనల్ని.
కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారం ఈ సోలార్కి సంబంధించి అంటే కేంద్రంది ఒకటైతే కేంద్రం పెట్టుబడి అయితే పెత్తనం వీళ్ళదన్నట్టు ఏమైనా మార్క్ వేసుకుంటారు అట్లా ఏమన్నా తప్పేం లేదు. జనాలకి అందరికీ తెలుసండి. ఇప్పుడు రైతుల దాంట్లో పడే డబ్బుల్లో ఏది కేంద్రంది ఏది రాష్ట్రంది అన్నీ తెలుసు. కాకపోతే ఏంటంటే మనకు లోకలోడి మీద ఉన్న ప్రేమ జాతీయ స్థాయిలో ఉండదు. కాబట్టి ఇప్పుడు అందులో కూటమి కూడా దాంట్లో బీజేపీ కూడా భాగమే కాబట్టి ఇంకా ప్రచారం చేస్తున్నారు. అంతే. తప్పదు అంతే. అదే రైట్ రైట్. చూద్దాం. నిజంగా ఇప్పుడు ఇక కరెంట్ బిల్లులు తగ్గాలంటే అందరూ కూడా ఇక ఈ పిఎం సూర్య గారు ఇది కూడా అర్హులైన వాళ్ళకి అలాగని అందరూ వేసుకుందామన్న కుదరదు. ముందు ఒక 20 లక్షల మంది వినియోగదారులను చేర్చడమే లక్ష్యంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని సామాజిక వర్గాలకి వెసులుబాటు అయితే కల్పిస్తుంది. 20,000 రూపాయల వరకు డిస్కౌంట్ కూడా ఇస్తుంది. నిజంగా ఇది ఉపయోగించుకుంటే అద్భుతంగా ఉంటుందా లేదా ఇందులో లోటుపాట్లు వేయించుకున్న తర్వాత ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయి? నిజంగా జీరో ఇక బిల్లు రాదు 25 ఏళ్ల పాటు అని చెప్తున్నది ఎంతవరకు సాధ్యమవుతుంది వేచి చూద్దాం.